బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా. అదేం జరిగింది, ఇక్కడేం జరిగిందని. ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటా ఇన్కమ్ 93,903. అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్ని. అక్కడి నుంచి 18-19కి రెండు చూసి పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హైయర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమును 0.16. ఆ డిఫరెన్స్ తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడెన్ అయింది. 31,000 బిగినింగ్ లో ఉంది. ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది 1,10,000 అయింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ 2,86,439 అయి ఉండాల్సింది. అది దగ్గర 2,37,951 రూపాయలు అయింది. అంటే బికాస్ ఆఫ్ 13,9కి షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటా ఇన్కమ్ లో 48,488 అంటే 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి 48,500 రూపాయలు పెరిగేది. ఇక్కడ మళ్ళీ నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ 13.21, 9.18. డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 4.03, 4% డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి సిఏజిఆర్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అది కూడా చూపిస్తాను.